హాయ్ ఆల్, ఐఎమ్ కార్తిక్ రెడ్డి రత్న, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ మెడికవర్ వరంగల్. ఈ రోజు మనం హీల్ పెయిన్ అంటే మడమ నొప్పి గురించి తెలుసుకుందాం. హీల్ పెయిన్ లో ఒక కాజ్ ఏంటంటే మనకి రెట్రోకాల్కినియల్ బర్సైటిస్ అనే ఒక ప్రాబ్లం కూడా మనకి మడమ నొప్పి కాజ్ చేస్తుంది. అసలు ఈ బర్సా అంటే ఏంటంటే ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ శాక్, మన పాదంలో చివరి ఎముకని క్యాల్కేనియం అంటాం. దానికి ఒక కండరం అటాచ్ అవుతుంది, దాన్ని టెండో యాక్లిస్ అంటాం. ఆ టెండో యాక్లిస్ కి ఇంకా క్యాల్కేనియస్ కి రెండింటి మధ్యలో ఒక చిన్న ఫ్లూయిడ్ ఫిల్డ్ శాక్ ఉంటుంది. అంటే అది ఫ్రిక్షన్ రాపిడి తగ్గించడానికి ఉపయోగపడే శాక్ అన్నమాట. బర్సాలో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ వాపు రావడం వల్ల మనకి ఆ మడిమ ప్రాంతంలో నొప్పి ఉంటుంది. సో అది ఎక్కువ ఎవరికి వస్తుందంటే ఇంప్రాపర్ ఫుట్వేర్ అంటే టైట్ షూస్ వేసుకొని వాకింగ్ చేసే వాళ్ళకి, హై హీల్స్ చెప్పుల్స్ వేసుకున్న వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మడిమ ప్రాంతంలో నొప్పి ఉంటుంది, కొంచెం దూరం నడవడం కూడా ప్రాబ్లం అవుతుంది. సో అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ అయితే దానికి తగ్గ ఎక్స్రే తీయడం జరుగుతుంది. ఎక్స్రే తర్వాత దానికి కొంచెం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానీ, ఐస్ ప్యాక్స్ అప్లై చేయడం కానీ, లేకపోతే అవసరం ఉంటే ఒక ఇంజెక్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దానివల్ల పేషెంట్కి ఒక డ్రమాటిక్ రిలీఫ్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ రెట్రోకాల్కినియల్ బర్సైటిస్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్ ని సంప్రదించాలి. థ్యాంక్ యూ.